శ్రీ గురుభ్యో నమ. కథ సంచిక లోపల అమ్మవారి ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక అనే నామం గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత నామం ఇక్కడ మొదటి భాగం తర్వాత కిందికి వస్తే ఏం కనిపిస్తున్నాయి? నిండుగా రెండు నల్లని కనుబొమ్మలు కనిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల గురించి ఉన్న వర్ణన ఏదైతే ఉందో అది ఈ నామంలో కనిపిస్తుంది. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక, ఇది నామం. దీని అర్థం ఏమిటి అంటే ఇదంతా కూడా అమ్మవారి మొహమంతా కూడా ఒక ఇల్లు అయితే ఆ ఇల్లుకు కట్టిన తోరణం వలె ఈ కనుబొమ్మలు ఉన్నాయి. ఎలాంటి తోరణము? మన్మధుని విల్లు వలె అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఉన్నాయి అని చెప్పేసి దీని అర్థం. ఒకసారి గమనించి చూడండి. అమ్మవారి ఆకారాన్ని కనుక చూసినట్లయితే నుదుటి భాగం నుంచి కిందికి వచ్చిన తర్వాత రెండు కనుబొమ్మలు ఏ విధంగా ఉన్నాయి? విల్లు ఆకారం లోపల ఓ పక్కన వంచి అర్ధచంద్రాకారం, ఈ పక్కన వంచి రెండు అర్ధచంద్రాకారాల మధ్య బొట్టు పెట్టుకునే స్థలం లోపల, బొట్టు పెట్టుకునే నామం లోపల కొంచెం అలా వంగినట్టుగా ఉండి విల్లు ఆకారంలో ఉంది. ఆ విల్లు మన్మధుని విల్లు అలే ఉంది అని చెప్పేసి వశిన్యాది వాగ్దేవతలు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. వదన స్మర మాంగళ్య, స్మర అంటే మన్మధుడు అని. స్మరాని వచ్చినప్పుడు అందానికి అందం గురించి వివరించే సమయం లోపల మనం మన్మధుని నామం ఎప్పుడు కూడా మనకు వస్తూ ఉంది. ఆ వదనము అంటే మొహము. వదన స్మర మాంగళ్య తోరణము, ఇంటికి కట్టే మామిడి తోరణము వలె, గృహ తోరణము వలె అది భాసిల్లుతుంది అట. కాబట్టి ఈ నామం లోపల చక్కగా మనకు అమ్మవారి యొక్క కనుబొమ్మల గురించి ఉన్న విశిష్టత, అదేవిధంగా అమ్మవారి కనుబొమ్మలను ధ్యానం చేయడం వల్ల అమ్మవారి కనుబొమ్మల మధ్య అమ్మవారిని దర్శించి మనం మామూలుగా పూజ చేసే సమయం లోపల, ధ్యానం చేసే క్రమం లోపల మనము కనుబొమ్మల మధ్య కనుక అమ్మవారిని ధ్యానం చేసినట్లయితే తొందరగా అమ్మవారు కరుణిస్తుంది అని చెప్పేసి మనకు ఉపాసకులు చెబుతూ ఉంటారు. కాబట్టి కనుబొమ్మల ఏవైతే ఉన్నాయో ఇందులో చక్కగా మనకు ఆ గృహతోరణము, మాంగళ్య తోరణము, ఇంటికి అమ్మవారి మొహం నిండా ఉన్న ఆ గృహతోరణం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లలితా సహస్రనామాల లోపల మనకు ముందు చెప్పుకున్నాం, ప్రతి నామం లోపల అంతర్లీనంగా మనకు బీజాక్షరాలు దాచిపెట్టారు. ఏ విధంగా అయితే భాగవతం లోపల కవిత్వ, మహత్వ, పటుత్వ సంపదల్ అని చెప్పేసి అమ్మలగన్న అమ్మ శ్లోకాన్ని పూర్తి చేస్తూ చెప్పాడు. అక్కడ మొట్టమొదటి శ్లోకంలోనే ఏమన్నాడు? మహత్వము అంటే ఓంకారం. ఓంకారాన్ని మించిన అక్షరము, బీజాక్షరం లేదు కాబట్టి మొట్టమొదట మహత్వము, మహత్వం కలిగింది ఓంకారము. అలాగే కవిత్వము, కవిత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారు సరస్వతీదేవి శ్యామల నుంచి వచ్చింది కాబట్టి ఐం బీజము. అలాగే పటుత్వము అంటే శక్తి, శక్తికి సంబంధించిన బీజాక్షరము హ్రీం. కవిత్వము, పటుత్వము. సంపదలు అంటే లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరము శ్రీం. కాబట్టి మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల లోపల ఓం ఐం హ్రీం శ్రీం అనేది దాచిపెట్టడం జరిగింది. ఇలా ఇందులో కూడా ఇంతకుముందు చెప్పుకున్న మొట్టమొదటి నామం లోపల శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి లోపల మనకు తెలియకుండానే పలికినప్పుడు శ్రీం శ్రీం శ్రీమాత, శ్రీం మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని బీజాక్షరాలను చెబుతూ ఉన్నాము. కానీ అంతర్లీనంగా కూడా మనకు వశిన్యాది వాగ్దేవతలు మనకు అందులోపల అంతర్లీనంగా కూడా బీజాక్షరాలు నిక్షిప్తం చేయడం జరిగింది. ఆ విషయాన్ని మనకు సామవేదం గారు ఒకానొక సమయంలో వివరించారు. ఇందులోపల ముఖ్యంగా వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక లోపల బీజాక్షరాలు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నాయో ఆయన చెప్పింది ఓసారి గుర్తు చేసుకుంటే, వదనము అంటే మొహము. మొహం లోపల మాట ఎక్కడి నుండి వస్తుంది? నోటి నుండి వస్తుంది. మాట వాదించుట, మనం మాట్లాడుతున్నాం కదా, మాట్లాడేటప్పుడు దాన్ని వాదించడము, మాట్లాడడము, వదనము, అవన్నీ కూడా మొహం అంతా కూడా వదనం అన్నా కానీ నోటిని కూడా వదనం అని చెప్పేసి చెబుతూ ఉంటాం. కాబట్టి ఆ వాగ్భవ బీజానికి ఏదైతే ఉందో బీజాక్షరము సరస్వతీదేవి కదా, అనుగ్రహం ఉంటేనే కదా మాట అనేది బయటకు వస్తుంది, పాట అయినా బయటకు వస్తుంది. కాబట్టి ఆ మాటకు సంబంధించిన బీజాక్షరము ఇక్కడ ఐం. వదన స్మర మాంగళ్య. స్మర అంటే ఎవరు అనుకున్నాం? మన్మధుడు అని అనుకున్నాం కదా. మన్మధుడు అంటే కామబీజం కాబట్టి క్లీం. కాబట్టి ఇక్కడ వదన స్మర మాంగళ్యము అంటే ఏంటంటే సౌమంగళ్యాన్ని ప్రసాదించే, కాబట్టి మాంగళ్యం అనేది అక్కడ బీజాక్షరము సౌ. ఓం క్లీం సౌం. అలాగే మనకు ఇంకొకటి వదనస్మర మాంగళ్య గృహతోరణ. గృహము అంటే లక్ష్మీదేవి కాబట్టి గృహము అంటే శ్రీం. లక్ష్మీదేవి ఒక బీజాక్షరం శ్రీ. ఓం ఐం క్లీం
వదన వదన అంటే మనము చెప్పుకున్నట్టుగా ఐం బీజము, స్మర క్లీం బీజము, మాంగళ్యము సౌ బీజం, ఆ తర్వాత గృహ శ్రీం బీజము, తోరణం అనేది హ్రీం బీజము. కాబట్టి ఇన్ని బీజాక్షరాలు అంతర్లీనంగా మనకి ఈ నామం లోపల కనిపిస్తున్నాయి. కాబట్టి లలితా సహస్రనామాలు అనేవి ఊరికే పఠించడంగా దాని లోపల అంతర్లీనంగా ఉన్న బీజాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి శ్రద్ధగా భక్తి చేత పఠించడం వల్ల మనం ఆ బీజాక్షరాల ఫలం కూడా మనకు పొందవచ్చు. కాబట్టి ఇందులోపల వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక లోపల ఇంత అంతరార్థం దాగి ఉంది. మనం ఆ నామాన్ని జపించడం ద్వారా మనము ఏ విధంగా అయితే అమ్మవారి యొక్క కనుబొమ్మల తేజస్సు చేత, కనుబొమ్మలు మా మన్మధుని విల్లులా ఉండి తన తేజస్సు చేత అందరిని ఆకర్షింపజేస్తుందో, అలాగే మనము కూడా ఈ నామాన్ని జపించడం ద్వారా మనలో కూడా ఒక ఆకర్షణ అనేది పెరిగి ఆజ్ఞాచక్రం వికసించడానికి ఈ నామం అనేది మనకు ఉపయోగపడుతుంది. శ్రీమాత్రే నమః.